రాజు వాళ్ళ నాన్న ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్ బిగిస్తున్నారు. ప్యానెల్ కనెక్ట్ చేయడానికి ప్యానెల్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు సరిపోయే వైర్ కొనమని రాజును అడిగారు. ఎంత పొడవైన వైర్ కొనాలి? అంచనా ప్రకారం కొను, కానీ తక్కువ కాకుండా చూసుకో. రాజుకు ఎలా అంచనా వేయాలో తెలియదు. ఏదో విధంగా పైకప్పు ఎత్తు తెలుసుకుంటే సమస్య ఉండదు. డెస్క్ లో కొలిచే టేపును వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా దొరకలేదు, కానీ ఒక స్టాప్ వాచ్ దొరికింది. స్టాప్ వాచ్ సహాయంతో దూరాన్ని కొలవగలమా? పైకప్పు నుండి నేలపైకి ఒక రాయిని విసిరి అది పట్టడానికి పట్టే సమయాన్ని కొలిస్తే దూరం వేగానికి కాలానికి సమానం అవుతుంది. కానీ మీరు వేగాన్ని ఎలా కొలుస్తారు? మీరు అలా చేసినప్పటికీ గురుత్వాకర్షణ కారణంగా రాయి వేగం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు వేగానికి ఒకే విలువను ఉంచలేరు. అప్పుడే రాజుకు త్వరణం గుర్తుకు వచ్చింది. అంటే వేగంలో మార్పు రేటు, అంటే తుది వేగం మైనస్ ప్రారంభ వేగానికి కాలంతో భాగించగా వచ్చే సంఖ్య. కాబట్టి v అనేది u నుండి వచ్చి t తో గుణించబడుతుంది. వేగం సమయ గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం స్థానభ్రంశం లాంటిదని రాజుకు కూడా తెలుసు. ఈ గ్రాఫ్ లో ఈ సూత్రాన్ని y అక్షం మీద వేగం ఉన్న స్థానంలో ఉంచినట్లయితే ఇక్కడ u మరియు a స్థిరాంకాలు అయితే అప్పుడు ఒక సరళ సమీకరణం యొక్క గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది సరళ రేఖ. మరియు మనం పైకప్పు నుండి రాయిని పడవేస్తే ప్రారంభ వేగం అంటే u 0 అవుతుంది. ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడుతుంది. దాని వైశాల్యం t తో గుణించినప్పుడు సగానికి తగ్గుతుంది. a మరియు t విలువలను నమోదు చేయడం ద్వారా నేల నుండి పైకప్పు ఎత్తు లభిస్తుంది. నేను మేధావిని, స్టాప్ వాచ్ తో దూరాన్ని కొలిచాను. సరే, అసలు వైరు తెచ్చావా లేదా?